టెస్ట్ 2 OMR ఆన్సర్స్ ఇస్తున్నాను. మీరు చేసి చెక్ చేసుకోండి. తప్పు అయితే ఒకటికి 3-4 సార్లు రాయండి. అసలే మొదటి నుంచి కంప్లీట్గా కంటిన్యూగా వినని వాళ్ళు ఎవరన్నా ఉంటే మళ్ళీ బిగినింగ్ నుంచి అనొచ్చు. ఇంట్రడక్షన్, ఫస్ట్ లెసన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th, 8th, 9th, 10th ఇప్పుడు ఎన్ని లెసన్స్ అయినాయో అన్నీ రోజుకొకటి కానీ 2 కానీ ఇనుకుంటూ పోయి ఈ పేపర్స్ కూడా చేసుకోవచ్చు వాళ్ళు, ఫ్రెషర్స్ ఎవరన్నా ఉన్నా. ఇప్పుడు నేను నిన్నటి 2nd OMR టెస్ట్ పేపర్ ఆన్సర్స్ చెప్తున్నాను, చూసుకోండి. ఫస్ట్ది B, సెకండ్ C, థర్డ్ C, ఫోర్త్ B, ఫిఫ్త్ B, 6th A, 7C, 8C, 9C, 10C, 11C, 12B, 13B, 14C, 15B, 16C, 17B, 18B. ఎవరైనా సరే ఒకవేళ మళ్ళీ ఈ కోర్సులో చేరాలనుకుంటే ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ అంటే ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ కాండి. నడమ కొద్దిగా వదులుకొని 1, 2, 3, 5, 6 లెసన్స్ చూసి మళ్ళీ వినలేదనుకో మళ్ళీ అక్కడి నుంచి వినండి. మీరు బిగినింగ్ నుంచి కూడా మళ్ళీ వినొచ్చు. 1కి 2 సార్లు 3 సార్లు కూడా వినొచ్చు ఒక్కొక్కటి. అప్ టు కంప్లీట్గా అసెర్టివ్స్, నెగటివ్స్, ఇంటరాగేటివ్స్, ఆర్డర్స్, కమెంట్స్, రిక్వెస్ట్, అడ్వైజెస్ మొత్తం విన్న తర్వాత OMR షీట్ చేసుకోండి. 1, 2 ఇచ్చిన, ఈ 3వది ఇవాళ కూడా ఇస్తాను. మళ్ళీ దాని ఆన్సర్స్ రేపిస్తా. ఇది అయిపోయినాక ఎల్లుండి నుంచి టెస్ట్ పేపరే, మండే నుంచి. రైట్, ఎస్, ఇది 3rd OMR టెస్ట్. ఇది 1, 2, 3 ఇట్లలో మీకు దాదాపు కరెక్ట్గా ఆన్సర్స్ రాయడం అనేది తెలిసిపోతానని ఉద్దేశంతో పెట్టాను. ఏ పనైనా కానీ చెయ్యాలి, ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశం, వరము అనుకొని ముందుకు పాజిటివ్గా ఆలోచించిపోతే యూ విల్ గెట్ పాజిటివ్ రిప్లై. చక్కటి భవిష్యత్తుకు చేరుకుంటారు. ఇదో బర్డన్గానో ఎందుకు అయిపోయా మస్తు వస్తలే అని అనుకో అన్నీ ఉండిపోతారు వాళ్ళు. కాకపోతే ఒకటి ఫస్ట్ నేర్చుకోవాలని ఇష్టం ఉండాలి, కష్టం అనిపించదు వినడానికి, నేర్చుకోవడానికి, రాయడానికి, చదవడానికి ఆసక్తి ఉండాలి. ఏ శక్తి కూడా ఆపలేదు. ఎప్పుడు వీలుంటే అప్పుడు చూసుకోవచ్చు కదా, ఎప్పుడు మీకు వీలుంటే అప్పుడు చదువుకోవచ్చు కదా, అప్పుడు లెసన్ వినొచ్చు కదా, ఎర్లీ మార్నింగ్ వినొచ్చు, నీకు ఎప్పుడు తీరుకుంటే అప్పుడు. పట్టుదల కావాలి ముఖ్యంగా. పట్టుదల ఉంటే యూ కెన్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ యూ కెన్ కంప్లీట్ డిగ్రీ. అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి, ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేసి మళ్ళీ లా కూడా చేయొచ్చు. మీ ఇష్టం ఉంటే ఇష్టం వచ్చే కోర్స్ చదువుకోవచ్చు. ఇది కోచింగ్ అనేది ఎటువంటిదంటే వాటర్ తయారు చేసి ఏ బాటిల్లో వస్తే ఆ షేప్ వచ్చినట్టు. ఇది చదువుకున్న ఇది ఈ కంప్లీట్ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత యూ కెన్ బికమ్ CA, చార్టెడ్ అకౌంటెంట్ చేయొచ్చు. CS కోర్స్ అని ఉంటుంది ఒకటి, కంపెనీ సెక్రటరీ కోర్స్. అది చాలా క్రిటికల్గా ఉంటుంది. లాంగ్వేజ్ చేస్తే చాలా ఈజీ. CS కోర్స్ అయిన వాడు CA చేస్తే డైరెక్ట్ బ్యాంక్ మేనేజర్ అవుతాడు అన్నమాట. డైరెక్ట్ మేనేజరే. SBI కానీ, అది యూనియన్ బ్యాంక్ కానీ డైరెక్ట్ మేనేజర్. అది CA చేసి CS చేసినట్టయితే డైరెక్ట్ పోతాడు. అటువంటి కోర్సులు ఎన్నైనా సరే, ఫార్మసీ చేయొచ్చు, మెడిసిన్ చేయొచ్చు, LLB చేయొచ్చు, ఏ కోర్స్ అయినా చేయొచ్చు. ఫస్ట్ ఇంగ్లీష్ రావాలి. ఫస్ట్ పట్టుబట్టి గట్టిగా మనసు పెట్టి చదవండి, వచ్చేస్తుంది. చేంజ్ ద వాయిస్.
మాకు సార్ చెప్పినప్పుడు బోర్డు మీద చేంజ్ ద వాయిస్ అని రాసిండు. నేనేం చేసిన, లెట్ ద వాయిస్ బీ చేంజ్డ్ అని తీసుకొని ముందు పెట్టిన. వాట్ మాస్టర్ గోవర్ధన్, వాట్ యూ రోట్? సార్ యూ రోట్ చేంజ్ ద వాయిస్. నో, ఐఎమ్ గివింగ్ ఎక్సర్సైజ్. ఓ గో అండ్ సిట్ అన్నాడు. అంటే అంత తొందరగా నేను ముట్టమని చూపించాలి అని పట్టుదలతోటి. ఇక్కడ 3 ఆన్సర్స్ ఉన్నాయి చేంజ్ ద వాయిస్ అనేది. యు ఆర్ అడ్వైజ్ టు చేంజ్ ద వాయిస్, లెట్ ద వాయిస్ బీ చేంజ్డ్, యు ఆర్ ఆర్డర్ టు చేంజ్ ద వాయిస్. మీరు ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఇప్పుడు. ఆటోమేటిక్ మీకు రేపటి రోజు దీని ఆన్సర్స్ పెడతా. బిగిన్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు బిగిన్, యు ఆర్ అడ్వైజ్ టు బిగిన్, you are ordered to begin. Third, please begin. You are advised to begin, you are ordered to begin, you are requested to begin. Who called you? చూడండి, ఇది ఇంటర్నేటివ్ పాస్ట్ టెన్స్లో ఉంది. హూ అనగానే బై హూమ్ అనేది గుర్తుంచుకోవాలి. Whom called you అని ఇచ్చినాను. By whom were you called అను. By whom was called you అని. మళ్ళీ బై రాజుమా. What do you bring? What was brought? What is brought by you? What was brought by you? He is elected. ఇది ప్యాసివ్గా ఉంది, బాగా గుర్తుంచుకోవాలి. బీఫామ్ వర్క్ 1 వర్క్ 3 వచ్చింది. ఇంట్రాన్సిటివ్ చూసుకోవాలి మేడం. హీ ఈజ్ ఎలక్టెడ్, హీ విల్ ఎలెక్ట్, హీ ఎలెక్ట్స్. నెక్స్ట్, దే వర్ ఎలెక్టెడ్ బై హస్. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. బై వచ్చింది, బీఫామ్ వర్క్ 2 వచ్చింది, వర్క్ 3 వచ్చింది. కాబట్టి ప్యాసివ్లో ఉందని గుర్తుపట్టుకోవాలి. హస్బెండ్ బి అవుతుంది, అది చేసుకోవాలి. మీ చేంజ్. వి ఎలెక్ట్స్ దెమ్, వి ఆర్ ఎలెక్టెడ్ బై దెమ్, వి ఎలెక్టెడ్ దెమ్. 3 ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ చూసుకోండి. ఈజ్ హీ రూలింగ్ ఇండియా? ఇది క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఈజ్ ఇండియా రూలింగ్ హీ? ఇండియా ఈజ్ బీయింగ్ రూల్డ్ బై హీ, ఇండియా ఈజ్ బీయింగ్ రూల్డ్ బై హిమ్. హీ హ్యాస్ బీన్ చీటెడ్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, ఇంట్రాన్స్లో ఉంది, చూసుకోవాలి. యాక్టివ్లో ఉంది, దీన్ని ప్యాసివ్ చేసుకోవాలి. Next, they will be playing kabaddi. Future continuous. Be careful to answer. Whom did he choose? అతను ఎవరిని ఎన్నుకున్నాడు? Can you talk English? జవాబు చేస్తే కెన్ టాక్ ఇంగ్లీష్ అని జవాబు ఇచ్చాడు కాదు, దాన్ని ప్యాసివ్ చేయాలి. హీ హ్యాస్ బీన్ రింగింగ్ ద బెల్. బాగా గుర్తుంచుకోవాలి. ఆన్సర్ ఎటువంటిది? మోహన్ వాజ్ స్టడీయింగ్. పాస్ట్ కంటిన్యూస్ ఉంది, ఇంట్రాన్సిటివ్ అది. వాట్ డస్ షీ ప్రిపేర్? ఇది ఇంటరాగేటివ్, ప్రజెంట్ టెన్స్లో ఉంది. అది గుర్తించి రావాలి. అది ఏ క్వశ్చన్? అది ఏ టెన్స్లో ఉంది? ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా? అది యాక్టివ్ ఉందా, ప్యాసివా? యాక్టివ్ ఉంటే ప్యాసివ్ ఇవ్వాలి, ప్యాసివ్ ఉంటే యాక్టివ్ ఇవ్వాలి. హౌ మచ్ మనీ యూ వాంట్? ఎంత డబ్బు కావాలి నీకు? ఐ వాంట్ 1 crore rupees అని కాదు, జవాబు కాదు, ఆన్సర్ అది. గుడ్ మేనర్స్.
ఇన్ ఇంగ్లీష్. మనం మర్యాదగా మంచిగా మాట్లాడితే ఎక్కడైనా కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది అన్నమాట. నోరు బాగుంటే ఊరు బాగుండాలి. ఫస్ట్ యూ మస్ట్ నో మేనర్స్ హౌ టు టాక్. ఈ పదాలు ఉపయోగించాలి. ఎవరన్నా ఏదైనా ఉంటే ప్లీజ్ అని, ఎవరేమన్నా ఇస్తే థ్యాంక్స్ అని చెప్పాలి. ఒకరు ఏదన్నా అంటే వెల్కమ్ అనాలి. ఏదన్నా మీ ఇవ్వాలన్నట్టు కైండ్లీ గివ్ మీ అనాలి. లోపలికి ఒకవేళ వస్తూ ఉంటే అలో మీ అనాలి. మీ తర్వాత అంటే ఆఫ్టర్ యూ. ఏదన్నా నువ్వు చెప్పలేని పరిస్థితి, ఇవ్వలేని పరిస్థితి సారీ అనాలి. ఎక్స్క్యూజ్ మీ అనాలి. తొగలవల్లో ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ టు గో ఇన్ అనాలి. ఇదానికి ఒక అతను ఏం తప్పు చేసినవయ్యా ఎక్స్క్యూజ్ మీ అని అడుగుతున్నావు అంటే కాదు, దట్స్ మేనర్, మర్యాద. అది పడన్ అనేది కూడా మర్యాద. ఒకసారి నువ్వు జవాబు చెప్పినాక రెండోసారి ఇన్రాలేదు అనుకో పడన్ అంటాడు. అంటే క్షమించండి మళ్ళీ చెప్పండి అన్నట్టు. ఇక్కడ పడన్. నేను ఎల్ఎల్బి చేసేటప్పుడు ఒక లెక్చరర్ వచ్చి, ఆమె జడ్జి, ఆమె క్లాస్ ఇస్తుంది. ఒక క్లాస్ చెప్పి మళ్ళీ పడన్ అని ఇంకోటి చెప్పి ప్రతిసారి చెప్తున్నది పడన్ అంటుంది. ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చుకుంటా చెప్తుంది అనమాట. ఒక అతను ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తాడట. ఆయన లేచి, మేడం ఐ కౌంటెడ్ దట్ యూ told that 82 times pardon. What mistake you committed? Why are you using that word? అని అంటే ఎందుకు పడన్ అని చెప్తుండ్రు, మీరేం తప్పు చేసిండ్రంటే ఆమె లేడీ ఏడుస్తూ బాబు అది కాదు నేను అన్నది ఎక్స్క్యూజ్ అని, క్షమించండి అని చెప్తున్నా. నేను చెప్పింది ఇంకా మీకు చెప్తున్న ఎగ్జాంపుల్స్ అని చెప్పిన. ఆమె కన్ను దూచుకుంటే కాటికి అంత ముఖం నల్లగైపోతుంది. నేనన్నా, మేడం behalf of the class I seek your pardon, excuse, please don't cry. Elation. So that is manner, that is మర్యాద అన్నమాట. ఏదన్నా చెప్పినప్పుడు నేను గిన్నరాలేదు అనుకో ఇప్పుడు పడన్ అనాలన్నమాట. అంటే మళ్ళీ చెప్పండి దయచేసి అన్నట్టు. దట్ ఈస్ ఆల్ రైట్. ఒకవేళ నువ్వు ఇష్టపడ్డావు అనుకో మంచిది, ఇట్స్ మై ప్లెజర్. ఒకవేళ అతను నిన్ను ఇన్వైట్ చేస్తే ఓకే సంతోషం అన్నట్టు. ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అనాలి. కుడ్ యూ గివ్ మీ యువర్ పెన్ అని కూడా అనొచ్చు. ఇది కూడా ఒక రకమైన రిక్వెస్టే, కొద్దిగా మీరు కలమిస్తారా అని మర్యాదగా అడిగినట్టు. దీనికంటే ఇది ఇంకా పాలిష్డ్ లాంగ్వేజ్ అన్నమాట. వుడ్ యూ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారా, ఇది వాడితే. వాట్ ఈస్ ది టైం ప్లీజ్ అనాలి. వాట్ ఈస్ ద టైం అంటే ఒకటి చెప్పనా ఎప్పుడు. వాట్ ఈస్ ది టైం ప్లీజ్ అంటే అప్పుడు చెప్తా, కొద్దిగా టైం ఎంత అయిందో చెప్తారా. వుడ్ యూ లైక్ టు డ్రింక్ లస్సీ, మీరు లస్సీ తాగుతారా, ఇష్టమేనా. ఎస్ ఐ లైక్, ఐ టేక్ అనాలి. మీరు లస్సీ తీసుకుంటారా అంటే మంచిది తీసుకుంటాను. మే హ్యావ్ యువర్ పెన్ ప్లీజ్, కొద్దిగా మీ కలం తీసుకోవచ్చునా, అక్కడ ఉంది అంటే ఎస్ హియర్ ఇట్ ఈస్, ఆమెనే ఇస్తాయి. మంచిది ఇదిగోనండి అని. ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్, ఒక గ్లాస్ నీళ్ళండి అని దయచేసి అన్నట్టు. ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి అంటే ఓకే హియర్ ఇట్ ఈస్, ఇదిగోనండి అంటే. టైం ప్లీజ్, కొద్దిగా టైం చెప్తారా అన్నట్టు. ఎస్ ఇట్ ఈస్ 6:10 PM. ఇప్పుడు సాయంకాలం 6:10 అయింది. ఎస్ ప్లీజ్ ఇట్ ఈస్ 6:10. ఇప్పుడు ఇవాళ జీకే క్వశ్చన్స్ ఇవి. నిన్నటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తాను ఇప్పుడు. ఇవి క్వశ్చన్స్ మాత్రం మీరు నోట్ చేసుకోండి. వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అంటే మీ పిల్లల పేరు, మీ పెళ్ళి అయితే మీరు
పేరు రాయొచ్చు. విచ్ ఈజ్ యువర్ రెసిడెన్షియల్ విలేజ్, మీ స్వగ్రామం పేరేమి. టెల్ మీ యువర్ నైబర్స్ నేమ్స్, మీ ఇంటి పక్కకు ముందు వెనుక ఉండే వాళ్ళు నైబర్స్ అంటారు, పొరుగువారు, ఇరుగు పొరుగువారు పేర్లేమి. వాట్ దే విల్ డూ, మరి ఏం పని చేస్తారు? టైలర్స్ ఉంటారు, లేకపోతే మరి ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు ఏం పని చేస్తారో అది రాయాలి. వాట్ ఈజ్ యువర్ ట్యూటర్స్ నేమ్, మీ బోధకుని పేరేమి, మీకు ఇంగ్లీష్ చెప్పే బోధకుని పేరేమి అని. ఇవి మీరు రాయండి, రేపటి రోజు ఆన్సర్స్ పెడతా. నిన్నటికి క్వశ్చన్స్కి ఇప్పుడు ఆన్సర్స్ పెడతా. నిన్న ఇచ్చిన జీకే క్వశ్చన్స్కి ఆన్సర్స్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని, మీ పేరేమిటి అంటే మొత్తం రాయాలి. మై నేమ్ ఈజ్ గునిశెట్టి శివ, ఇంటి పేరుతో సహా పెద్ద అక్షరాలలో రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. కుడ్ యూ టెల్ యువర్ నేమ్, మే ఐ నో యువర్ నేమ్ అని కూడా అడగొచ్చు, మీ పేరు చెప్తారా అని. వాట్ ఆర్ యూ, మీరు ఏం పని చేస్తారు? ఐఎమ్ ఏ డిగ్రీ స్టూడెంట్ అని అంటాను శివ. ఐఎమ్ ఏ జాబ్ హోల్డర్ అనొచ్చు, టైలరింగ్ చేస్తే ఐఎమ్ ఏ టైలర్ అనొచ్చు, బీటెక్ చేస్తే ఐఎమ్ బీటెక్ స్టూడెంట్ అనొచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనొచ్చు, ఏదైనా మీ ప్రొఫెషన్ చెప్పొచ్చు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్, ఇక్కడ బాగా గమనించుకో. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ నాన్న ఏమిటి అంటే ఏమిటంటుండే, అది కాదు ఇక్కడ మీ నాన్నగారు ఏమి పని చేస్తారు అన్నట్టు. మై ఫాదర్ ఈజ్ ఏ జాబ్ హోల్డర్, ఒక ఉద్యోగి అన్నట్టు, అన్ ఎంప్లాయీ అని రాయొచ్చు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్, ఇక్కడ అఫాస్టబిటెండ్రు యొక్క, మీ నాన్నగారి యొక్క పేరేమి. ఆన్సర్ మై ఫాదర్స్ నేమ్ ఈజ్ శ్రీ గునిశెట్టి రాజు గారు అని చెప్పాలి, తండ్రి పేరు. మొత్తం పెద్ద అక్షరాలు రాయాలి. మీరు చూడండి ఎస్ఎస్సి టీసీలో అన్ని పెద్ద అక్షరాలనే ఉంటాయి పేర్లు, అడ్రస్ కూడా పెద్ద అక్షరాలనే ఉంటాయి. ఇఫ్ మ్యారీడ్ వాట్ ఈజ్ యువర్ స్పౌస్ నేమ్, ఒకవేళ పెళ్ళి అయితే మీ భార్య పేరేంది. ఐఎమ్ అన్మ్యారీడ్ అంటే శివ అన్మ్యారీడ్, ఇంకా పెళ్ళి చేసుకోలే. ప్రిపరేషన్ ఇది. ఒకరిని కానీ ఒక వస్తువుని కానీ చూసి కుక్క మొరుగుటమును చెప్పడానికి. ద డాగ్ బార్క్స్ ఎట్ అనదర్ న్యూ డాగ్, చూడండి బాగా, ఒక కుక్క ఇంకా కొత్త కుక్క పడితే మొరుగుతుంటుంది. ఎందుకు అని అడిగితే ఒక ఆయన చెప్పాడు, అక్కడ తనకు దొరికే తిండి ఈ కుక్క వచ్చి తినగల అని. కుక్కలు స్నేహపూర్వకంగా ఉండయి, కాకులేమో కావు కావు అన్నీ పిలుచుకొని కాకి బలగమంటారు అన్నమాట. కుక్కలేమో ఎవరన్నా అన్నం అక్కడ పెడితే 4 కుక్కలు వచ్చి దాన్ని నిలబడి అవి మట్టి పాలు చేస్తాయి కదా. అందుకోసమే ఆ కుక్క వచ్చి మీద పడి తినగల, దీన్ని అన్నం పాడు చేయగల అని మురుగుతాయట. ద డాగ్ బార్క్స్ ఎట్ అనదర్ న్యూ డాగ్ అంట. బెగ్ ఫర్ అంటే బెగ్ అంటే భిక్ష పెట్టడం అని కూడా కాదు, అడగడం కూడా. ఐ థింక్ ద స్ట్రేంజర్ బెగ్డ్ ఫర్ వాటర్, కొద్దిగా నీళ్లు బండి అని అడిగింది అనమాట, బాగా తప్పిక అవుతుంటే. ఒక కొత్త అపరిచితుడు నీటి కోసం అడిగాడు, ఫుల్ స్టాప్ ఉండాలి కదా. ఈడియం నానుడి. గివ్ అప్ అంటే వదులుకోవడం, మానుకోను. ఈ గేవ్ అప్ హిస్ జాబ్ ఫర్ హిస్ ఫాదర్స్ హెల్త్ ట్రీట్మెంట్, అతని తండ్రి అనారోగ్య కారణంగా ఉండడం వలన చికిత్స కోసం ఉద్యోగం వదులుకున్నాడు. ఏదో టెంపరీ ఉద్యోగం ఉంటుంది, తర్వాత చూద్దాంలే, కానీ మా తండ్రి బతికితే మంచిగా ఏ ఉద్యోగం అయినా చేయొచ్చు అని ఆ ఉద్యోగం వదులుకున్నాడు. గాడ్ అండ్ అగెనిస్ట్ ఏ డేంజర్, ఒక అపాయం నుండి రక్షణకు. దెర్ ఈజ్ ఎ ఫెన్స్
టు గాడ్ అగెనిస్ట్ ద ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్. ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి రక్షణ కొరకు ఒక కంచె వేయబడింది. ట్రాన్స్ఫార్మర్ ఉంటే దాని చుట్టూ మంచిగా 4 కడీలు 5 కడీలు పాతి వైర్లు చుడతారు లోపలికి పోకుండా. వైర్లు తగిలితే చచ్చిపోతారండి.